ఏడైనాదమ్మా మట్టలకైనా హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందనా దేవరకొండ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అయితే మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే నేను 2 days బ్యాక్ ఒక వీడియో అప్లోడ్ చేశాను అనమాట. నాది మార్నింగ్ బ్లాగ్ అని చెప్పేసి. నేను అనుకున్న దానికంటే మంచి రీచ్ వచ్చింది, మంచి వ్యూస్ వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. యూట్యూబర్స్కి అంటే ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఇది ఒక ఆనందం కదండి. అప్లోడ్ చేయగానే మంచి వ్యూస్ రావడము, లేదంటే ఫాస్ట్గా పబ్లిక్లోకి వెళ్ళి ఎక్కువ వ్యూస్ రావడము, దానికి వ్యూస్తో పాటు అది వాచింగ్ అవర్స్ కూడా పెరగడము, అలా పెరిగితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో ఇదొక ఆనందం అనమాట. అది మనం నార్మల్గా ఒకసారి వీడియో అప్లోడ్ చేసి 100 సార్లు చెక్ చేసుకుంటాము వైటీ స్టూడియోలో వ్యూస్ వస్తున్నాయా రావట్లేవా, వస్తున్నాయా రావట్లేవా అని చెప్పేసి. సో వ్యూస్ వస్తే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, రాకపోతేనేమో ఫుల్ అప్సెట్ అయిపోతాము. నాకు తెలిసి మీలో కూడా ఎవరో ఒకరు ఇలా అయితే ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. లో ఫీల్ అవ్వడము, యూట్యూబ్లో వీడియోస్ పెట్టి అలసిపోవడము. నాదైతే ఆల్మోస్ట్ అదే పరిస్థితి అనమాట. సో మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మీకు మంచి రీచ్కి వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను అనమాట. సో అందరికీ అంత అదృష్టం ఉండదేమో అని నా ఫీలింగ్. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎన్ని వీడియోస్ పెట్టినా రీచ్కి వెళ్ళకుండా, ఫేమ్ అవ్వకుండా ఉన్నప్పుడు. సో కానీ ట్రై చేస్తూనే ఉంటాం అనమాట. ట్రై చేద్దాం, ఖచ్చితంగా ఇలాగే ట్రై చేద్దాం. ఏదో ఒక రోజు మనకి మంచి రోజులు రాకుండా పోవు. సో ఈరోజు మాది బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోశ, ఇంకా దాంట్లోకి టమాటా చట్నీ, టమాటా పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి చేసాము. అది చాలా అంటే చాలా బాగుంటుంది. అందరికీ ఒకే రకమైన టేస్ట్లు ఉండవు కదా. కొంతమందికి పల్లి చట్నీ నచ్చుద్ది, కొంతమందికి టమాటా చట్నీ నచ్చుద్ది. సో మా ఇంట్లో ఆల్మోస్ట్ టమాటా చట్నీని ఇష్టపడతారు. పల్లి చట్నీ నాకే ఇష్టము, ఇంకా మా వారికి కూడా ఇష్టం అనమాట. ఈరోజు లంచ్లోకి వచ్చేసి ఇంకా టిఫిన్ తిన్న తర్వాత లంచ్ కూడా వండుకోవాలి కదా. సో దానికోసం అయితే వంకాయలు, నల్ల వంకాయలు, గుత్తి వంకాయలు ఉంటాయి కదండి, వాటిని అయితే తీసుకున్నాను. అవి కనిపించగానే వంకాయ మసాలా చేద్దాం అనిపించింది. సో ఇంకా అదే చేద్దామని చెప్పేసి కొబ్బరి తీసి కట్ చేయబోతుంటే నా చేతి కట్ అయింది అనమాట. సో కొంచెం కట్ అయింది, ఇంకా దానికి పసుపు పెట్టుకొని మళ్ళీ యథావిధిగా పని చేసుకున్నాను. నల్ల వంకాయలని 4 ముక్కలు కంటే 4 ఏమంటారు కాట్లు పెట్టేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా మసాలా కోసమేమో వేంపిన నువ్వులు, పల్లీలు, కొబ్బరి ఇవన్నీ లైట్గా వేంపుకొని మిక్సీ జార్లోకి వేసుకున్నాను. ఇంకా జీలకర్ర, మెంతులు ఇవి కూడా కొంచెం లైట్గా వేంపుకొని అదే మిక్సీ జార్లోకి వేసుకున్నాను అనమాట. దాన్ని పొడి చేసుకున్న తర్వాత మళ్ళీ గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఉల్లిగడ్డని ముక్కలుగా చేసి, టమాటాలను కూడా ముక్కలుగా చేసి లైట్గా ఫ్రై చేసుకొని మెత్తగా పట్టుకున్న దాంట్లో ఆ మిక్సర్లో అయితే వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అయితే మళ్ళీ మిక్స్ చేసుకున్నాను. అది మంచిగా మెత్తగా జ్యూసీలాగా మెత్తగా అయిపోయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకొని, ఇంకా నేను నీళ్ళల్లో వేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా. సో ఇప్పుడైతే పోపు వేసుకుంటున్నాను అనమాట. ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకొని ఒక ఉల్లిగడ్డ కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని, ఇంకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేయలేదనమాట. నేను బగారా ఆకులు వేసినాను, ఒక 2-3 వేసుకున్నాను. సో బాగుంటుంది ఫ్లేవర్ అని చెప్పేసి వేసుకొని ఇంకా నేను డైరెక్ట్గా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఫస్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయదు, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది కాబట్టి. అది మంచిగా వంకాయలన్నీ మెత్తగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ వంకాయలని అన్నిటినీ సైడ్ అదే గిన్నెలో సైడ్కి ఉంచేసి దాని మధ్యలో చాలా బాగుంది. ఇంకోసారి మళ్ళీ టేస్ట్ చేసి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఉదుకుంటూనే చేతిలో పోసుకున్నాను, చేతి కాలిపోయింది. సో మీరు ఏదైనా మీకు ఇష్టమైన కర్రీ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా టెంప్ట్ అయిపోతారా తర్వాత మీరు
అంటే ఇలాగే టేస్ట్ చేస్తారా కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా మసాలా పెట్టుకున్న చేసే ఉంటారు మేబీ, దాంట్లో పచ్చివాసన పోయేంత వరకు అయితే షేర్ చేయట్లేదు. దాంట్లో ఫస్ట్ ఇంకా కారం కూడా నేను ఇలా చేస్తానని చెప్తున్నాను అనమాట. చేసుకొని సో ఇలా చేస్తే అయితే సింపుల్ గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను చాట ఇష్టం కిందకి, సో దీనికోసం అనమాట నూకలు అవి మొడ్లు పట్టించామని చెప్పాను కదా. సో అవి చెరుక్కొని మనకి ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది వీడియోస్ మసాలా కదండి, కొంచెం పులుపులో ఉండడానికి చింతపండు రసం. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. బాయ్ బాయ్. ఇంక ఇదే పని అనమాట, తినడం, వండడం, తినడం, కడుక్కోవడము. సో ఇంటి దగ్గర ఉంటే మాత్రం ఇంకా పొద్దుకులు అవే చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. మార్నింగ్ టైం మొత్తం అదే పని అయిపోతుంది, వండడం, తినడం, కడుక్కోవడం. ఇంకా లంచ్ తిన్న తర్వాత కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది అనమాట. సో నాకు జాబ్ చేయడం ఇష్టం, పెళ్ళికి ముందు చేస్తుంటే జాబు, తర్వాత ఇంకా మానేయాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు సర్చ్ చేస్తున్నాను అనమాట, ఏమైనా జాబ్ చేయడానికి కోసము ట్రై చేస్తున్నాను. ఇంకా నా అలాంటి హౌస్ వైఫ్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేంది ఈమె పొద్దుగూకులు, ఏమదే వంట, ఈమె గిన్నెలు కడగడమే చూపిస్తున్నానైతే ఎవరు అనుకోద్దు. ఓకేనా? బాయ్ బాయ్ అందరికీ.